భూమి వివాదం నేపథ్యంలో తాము చట్టాలను, కోర్టులను గౌరవిస్తూ వెళ్తుంటే ఎంపీటీసీ పదవిలో ఉండి రౌడీయిజం చేస్తున్నారని, ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని పంచాయతీ వార్డు సభ్యుడు, టీడీపీ నాయకుడు తొండమనాటి శ్రీధర్ పిల్లై చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో స్థానికులతో కలిసి శ్రీధర్ పిల్లై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టు పరిధిలో ఉన్న భూమిలోకి గతంలో దౌర్జన్యం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తమ వస్తువులు తిరిగి ఇచ్చారని చెప్పారు. అయితే మళ్లీ మంగళవారం సాయంత్రం తమ రొయ్యల గుంటలపై దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పారు. ఇదే ఘటనపై జిల్లా ఎస్పీని కలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నా స్వాధీనంలో సుమారుగా 20 సంవత్సరాలుగా నా స్వాధీనంలో పడిన సుమారు 1.5 ఎకరాలకు సంబంధించి ఈ కాలువతల భూములకు సంబంధించి 1.5 ఎకరాలకు సంబంధించి వివాదం ఒకటి నెలకొని ఉంది. దానికి సంబంధించి గత సంవత్సరమే OS నెంబర్ 999/2025 గా రిజిస్టర్ కాబడి ఉంది. ఒక కేసు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అయితే అడ్మిట్ అయి ఉంది. అయితే ఆ కేసుకు సంబంధించి ఇప్పటికి దాదాపు సుమారుగా 6 నెలలు అయి ఉంటే ఈ కేసు నేను చేసింది బొనిగి ఆనందయ్య మీద. ఆయన ఊరకొరకనే వచ్చి దౌర్జన్యాలు చేస్తుంటే ఆయన మీద వేసున్నాను. ఆయన ప్రజెంట్ ఎంపీటీసీ, ఆల్రెడీ ప్రెసిడెంట్ గా కూడా వర్క్ చేస్తున్నారు. ఇట్లాగా రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒక పదవి అనుభవిస్తున్న వ్యక్తి అసలు చట్టాన్ని గౌరవించే విధానమే లేదు. చట్టం అంటే గౌరవం లేదు, లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు. ఇప్పటికి 6 నెలలుగా ఎలాంటి ఆన్సర్ వేయట్లేదు ఇది కోర్టులో. కానీ ఇక్కడ మాత్రం గత నెల 7వ తేదీ మా ట్యాంకీ కట్టలేకి తను, ఆనందయ్య, రాగాల పోలయ్య, మామిడాల సేనయ్య, మక్కి మహేష్, పురిని మహేష్, గమల్లపల్లి కొండయ్య, వాకాటి చెంగయ్య, వీళ్ళు సుమారు ఒక 7 మంది 8 మంది, వాళ్ళు కాకుండా వీరంపల్లి ఏరియాకి చెందిన వ్యక్తులుగా ఇంకొక 3-4 ఉన్నారనేది చెప్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు నాకు సరిగా ఐడియా లేదు. వీరంపల్లి వ్యక్తులు అనేది చెప్తున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మా కట్ల మీదకి వచ్చి 7వ తేదీ బాగా గొడవ చేసి సుమారుగా 1,00,000 చిలుకు పై చిలుకు మోటార్లు, వైర్లు వగైరా అన్ని లాక్కొని వచ్చి తీసుకెళ్ళిపోయారు. దీని విషయమై నేను కేసు పెట్టాము. ఎస్ఐ గారు ఈ మోటార్లు, వైర్లు వగైరా తీసిచ్చారు, ఏదో జరిగింది. వాటిని తీసుకెళ్లి మరలా కల్చర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మరలా నిన్న సాయంత్రం సుమారు 5-6 గంటల మధ్య, సాయంత్రం 5-6 గంటల మధ్య మక్కి సురేష్, పురిని మహేష్, గమ్మలపాలెం కొండయ్య, గాడిమేని సుబ్రహ్మణ్యం, ఈ 4 వ్యక్తులు మరియు బయట వ్యక్తులు, వీరంపల్లి వ్యక్తులు అనుకుంటాను, వాళ్ళు ఒక 3. వీళ్ళు వచ్చి సీసీ కెమెరాలు, మోటార్లు, వైర్లు ఇవన్నీ సుమారు ఒక 2 లక్షలు విలువ చేసే మోటార్లు ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ 20-25 రోజులు అయ్యున్నాయి మేము ట్యాంకీలో రొయ్యల చెరువులో రొయ్యలు వదిలి 20-25 రోజులు. ఒకవేళ పంపింగ్ జరగకపోతే pH లెవెల్స్ పెరిగి ఈ రొయ్యి పిల్లలు చనిపోతాయి. నాకు సుమారుగా 300 రొయ్యి పిల్లలు, టైగర్ పిల్లలు వదులున్నాము. 3 లక్షల పిల్లలు రొయ్యి పిల్లలు వదులున్నాము. అది కాకుండా దానికి మందులు, మేతలు వగైరా 1,00,000 రూపాయలు పెట్టుంటాము. ఏరేటర్లు ఒక 2-2.5 లక్షలు తెచ్చి పెట్టున్నాము. ఏరేటర్లు తిరుగుతున్నాయి. ఒక నెల కరెంటు బిల్లు సుమారుగా 1-1.5 నెలల కరెంటు బిల్లు ఒక 50,000 పెట్టుంటాము. ఇంత ఖర్చులు పెట్టుకొని మేము చేస్తుంటే వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఇట్లాగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక పదవి అనుభవించే వ్యక్తులు ఇది చేసే విధానం ఉందా? ఇది అసలు కృష్ణపట్నంలో ఈ సంస్కృతే లేదు ఇప్పటి వరకు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, కూడదు సెటిల్ కాలేదంటే స్టేషన్ దాకా వెళ్ళి వాళ్ళు ఏదో మందలు ఇచ్చేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఇది జరిగేది. ఇప్పుడు మేము చట్టాన్ని గౌరవించి పోలీసులకి రిపోర్ట్ చేసుకుంటా మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, వీళ్ళు ఇక్కడ రౌడీజాలు చేయడం. ఈ సమస్యని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోవాలనేసి గట్టిగా మేము అనుకుంటున్నాము. దీన్ని ఇంతటితో కూడా వదిలేదేం లేదు. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాము. ఇది ఈ విధంగా జరగడానికి, నాకు మాత్రమే ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణం, మేము కర్ణాలు ఇది చెందిన వాళ్ళం. మేము సుమారు 300 కుటుంబాలు మావి. 300 కుటుంబాలు ఒక మాట మీద ఉండి ఒకే విధంగా నడిచే విధానం ఉంటుంది మాకు. ఆ వర్గానికి చెందిన రాగాల పోలయ్య వాళ్ళ అనుచరులు మా భూములు దౌర్జన్యంగా మా భూముల్లో వచ్చి ట్యాంకీలు
ట్యాంకీలు చూసుకొని రూపిల్లలు వగైరా సాగు చేస్తుంటే మేము వెళ్ళి మా భూములు ఇది ఎట్లా చేస్తారు ఏంది అనేసి అడిగిన టైంలో దౌర్జన్యాలు చేసి రాత్రులు అక్కడ హిటాచీలు 200 పెట్టి ట్యాంకీలు చేస్తున్నారు. అవి మేము అడ్డుకునేదానికి పోతే రాత్రులు మమ్మల్ని మేము 12 మంది వెళ్ళాము సుమారుగా. మేము గత ఒక 6 నెలల క్రితం అనుకుంటాను, అక్టోబర్కి అటు ఇటుగా. అక్టోబర్ దసరా అయిపోయిన తర్వాత అయితే సుమారు 40-45 మందిని జనాభాని తాగిపిచ్చేసి చుట్టూ రౌండ్ అప్ చేసేసారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇప్పటికీ మేము అటువైపుకి పోలేకపోతున్నాం. మా భూముల్లోకి మేము అటు తిరిగి చూడలేని పరిస్థితి, అంత భయపెట్టేస్తున్నారు అధికార పార్టీలో ఉండి. దీన్ని ఇది ఆ రోజు మా కర్ణ ఏడుకొండలు మా బావమర్ది ఆ అబ్బాయిని కట్టా సుబ్బయ్య అనే వ్యక్తి రాడ్డుతో కొట్టాడు. రాడ్డుతో కొట్టి పచ్చి బూతులని తీసుకునే పరిస్థితి. ఆ రోజు అట్లాగే దౌర్జన్యం. మొన్న 7వ తేదీ, పోయిన నెల 7వ తేదీ అదే దౌర్జన్యం. ఇప్పుడు నిన్న సాయంత్రం అదే దౌర్జన్యం. అంటే కేసు కోర్టులో ఉంది, కోర్టులో చూసుకున్నాము, కోర్టులో ఆన్సర్ ఇవ్వండి, మేము ఆన్సర్ వేస్తే సరిపోతుంది కదా, మీదైతే మీకు వస్తుంది, మాదైతే మాకు వస్తుంది. ఏంది దౌర్జన్యాలు ఏంది? అసలు ఎన్నడూ లేని విధంగా కృష్ణపట్నంలో ఈ అరాచక విధానాలు అసలు జనాభాకి ప్రజలకే భయం వేస్తుంది. ప్రత్యేకంగా మా కారణాలని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అసలు అర్థం కాని విధానం అది. మేము కష్టపడి టీడీపీని గెలిపించుకొని అంత చేసి కూడా ఇట్లాగా ఇబ్బంది పడిపోతా ఉన్నాము. కన్నా లేదు. దయచేసి మాకు పోలీస్ వ్యవస్థ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 3 సంవత్సరాల క్రితం సీత దగ్గర లీవ్ తీసుకొని 3 సంవత్సరాలు చేసింది అకౌంట్. అప్పుడు కూడా ఆనందం వచ్చింది లేదు, ఎవరు వచ్చింది లేదు. నేను తీసుకుంది సీత దగ్గరే 3 సంవత్సరాలు చేశా అదే భూమిని. అప్పుడు దాన్ని ఆనందం ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఆ భూమిని తీసుకొని. ఆయన డబ్బు కట్టి ఎంతో లాస్ అయ్యాడు, ఆయన చేయలేకపోతే నేను చేశాను 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ ఊరు నా అమ్మిడికి రాలా. నేనే చేసి అటు రైల్వే టంగ్ తీసుకొని నేనే ఇబ్బందులు పడి నాన్న అవసరపడి అపాయింట్ చేసిన. నాకు ఇబ్బందులు వదిలేసి నేను నెల్లూరుకి వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చే ఏదైనా భూప్రాజకాలు పెట్టి నాశనం చేస్తాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.